నువ్వేం చేశావు? నువ్వు అనుకున్న పూర్వజన్మ కర్మ దుష్కాలం నీ పెద్ద కొడుకు రూపంలో పుట్టిందయ్యా. నువ్వెందుకు గ్రహించలేకపోయావు ఈ విషయాన్ని? వాడు ఏదంటే చేసేస్తావా? వాడు పేకాడుతుంటే ఆడమని ఊరుకుంటావా? వస్త్రాపహరణం జరుగుతుంటే పోన్లేని ఊరుకుంటావా? పోన్లే ఊరుకోవడం కాదండి. ధృతరాష్ట్రుడికి చాలా ఇంట్రెస్ట్. ఏం జరుగుతుంది అని అడిగాడు పక్కవాళ్ళు. వీడికి ఎందుకండి ఈ గోల? పేకాడుతుంటే ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, ధర్మరాజు గెలిచి, ఇవన్నీ అడుగుతున్నాడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ మానిపించచ్చుగా. తన సభలో జోదం జరుగుతూ ఉంటే, వస్త్రాపహరణం జరుగుతుంటే, కళ్ళ ముందు ఘోరం జరుగుతుంటే ఆ పని పాలకుడు ఒక పాలకుడా? ఇన్ని తప్పులు చేసి ఇవాళ సైంధవుడు పోయాడు, దుర్యోధనుడు పోయాడు, కర్ణుడు పోయాడంటే పోరా? కాలం దుష్కాలం దుష్కర్మ ఎక్కడా పూర్వజన్మలో లేదు. ధృతరాష్ట్ర మహారాజా నీ కొడుకులో ఉంది. నీ కొడుకును నువ్వెందుకు అదుపులో పెట్టలా? పైగా నువ్వు తండ్రిగా సరిగ్గా ప్రవర్తించి ఉంటే ఈ దుఃఖం నీకు ఇప్పుడు వచ్చేది కాదు. సకృత్వా పితృకర్మాణం పుత్రం సంస్థాప్య సత్పథే అని గోప వాచిపోయేలా చెబుతాడమ్మా.